ఇక ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాక్ ఉగ్రవాదులను హతం చేసింది. మే 7న స్పాట్ పట్టిన భారత ఆర్మీ అర్ధరాత్రి పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాల్పడింది. అయితే భారత్ పంజాకు 5 కీలక ఉగ్రవాద నేతలు హతమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, వాస్తవంగా మనము పెహల్గాం లో ఉగ్రదాడి జరిగింది. అయితే ఆ ఉగ్రదాడికి సంబంధించి నా దాడిలో మొత్తం 26 మంది మరణించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అసలు ఉగ్రదాడి ఎందుకు జరిగింది ఏంటి అనేది మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA విచారణ చేపట్టిన తర్వాత ఓన్లీ పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి, అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల నుంచి ఉగ్రవాదులు ఇటు భారత్ వైపు అక్రమంగా చొరబడి ఓన్లీ పెహల్గాం లో ఉన్నటువంటి టూరిస్టులను టార్గెట్ గా చేసుకొని మతం అడిగి మరీ చంపేశారు. సో ఖచ్చితంగా ఉగ్ర మూకలను కూకట వేళ్లతో పెకిలిస్తామని ప్రధాని మోడీ ఒక స్టేట్మెంట్ చేశారు. దానిలో భాగంగా మనం మే 7 రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులను టార్గెట్ గా చేసుకొని మనం దాడులు చేశాం. అయితే ఈ దాడుల్లో భాగంగా చాలా మంది ఉగ్రవాదులు మరణించారని మనకి సమాచారం. అయితే అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదలైంది పాకిస్తాన్ నుంచి. ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే చనిపోయారనేది వాళ్ళు విడుదల చేశారు. అంటే కొందరి పేర్లు మాత్రమే విడుదల చేశారు. ఇప్పటికి మనమైతే 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని మనం చెప్పాము, భారత్ చెప్పింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ వెళ్తే మాత్రం చనిపోయిన వారి పేర్లు మాత్రం విడుదల చేసింది. వారిలో చూస్తే మాత్రం ఒక టెర్రరిస్ట్ ఒక అతను, అంటే ముదఫర్ ఖాదియాన్ ఖాన్, ఇన్ని అబు జుందాల్ అని కూడా అంటారు. ఇతను టెర్రరిస్ట్. సో ఇతను చాలా వరకు జైషే ఏ మొహమ్మద్ సంస్థలో టెర్రరిస్ట్ గా కొన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నట్టుగా కూడా, అక్కడ కొందరిని ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ ఇలాంటి దాడులకు ప్రేరేపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అతను మనం చేసిన దాడిలో భాగంగా ఆయన హతమైపోయాడు. దాని తర్వాత ఇక రెండో వ్యక్తి హఫీజ్ మొహమ్మద్ జమీల్, ఇతను కూడా జైషే ఏ మొహమ్మద్ తో అనుబంధం ఉంది. ఈయన మౌలానా మసూద్ అజార్ పెద్ద బహుమతి. అంటే మౌలానా మసూద్ అజార్ ఎవరైతున్నారో ఈయన ప్రపంచ దేశాలను కూడా ఈయన్ని ఒక టెర్రరిస్ట్ గా గుర్తించాయి. సో అతను పాకిస్తాన్ లో అక్కడ తలదాచుకొని ఉంటున్నాడు, టెర్రరిస్ట్ క్యాంపుల్లో ఉంటున్నాడు. సో మనము చేసిన దాడిలో భాగంగా, అంటే టార్గెట్ గా మనం ఆ రోజు చేసింది ఏంటి, 7 రోజు 9 స్థావరాలని, ఉగ్ర స్థావరాలను గుర్తించి టార్గెట్ గా చేసి దాడులు చేశాం. సో దాదాపు 100 మంది పైగా చనిపోతే మాత్రం పాకిస్తాన్ మాత్రం 5 చనిపోయారన్నారు. అందులో ఇప్పుడు మనం చెప్పిన వ్యక్తి రెండో వ్యక్తి హఫీజ్ మొహమ్మద్ జమీల్. ఆయన తర్వాత మూడో వ్యక్తి మొహమ్మద్ యూసఫ్ అజార్, ఇతను కూడా చనిపోయినట్టుగా కూడా పాకిస్తాన్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇతను కూడా చనిపోయారు. తర్వాత 4వ వ్యక్తి ఖలీద్ అబు ఆకాషా, ఇతను కూడా చనిపోయారు. ఇతను 4వ వ్యక్తి. సో ఇక 5వ వ్యక్తి చూస్తే మాత్రం మొహమ్మద్ హసన్ ఖాన్, ఇతను కూడా జైషే ఏ మొహమ్మద్ తో అనుబంధం కలిగి ఉన్నాడు. మొత్తం 5 టెర్రరిస్టులు చనిపోయారు. అయితే వాళ్ళు మాత్రం వీరందరూ కూడా భారత్ దాడిలో భాగంగా చనిపోయారని పాకిస్తాన్ చెప్తుంది. కానీ తీరా చూస్తే వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళంతా కూడా జైషే ఏ మొహమ్మద్ ఈ యొక్క ఉగ్ర కార్యకలాపాలను పోషిస్తున్నటువంటి సంస్థ. ఇందులో వీళ్ళందరూ కూడా టెర్రరిస్టులుగా ఉన్నారు. సో దానిలో భాగంగా మనం జరిపినటువంటి మే 7 రోజు మనం ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు జరిపాం. దాడుల్లో భాగంగా వీరందరూ చనిపోయినట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ ఒక అధికారిక ప్రకటన చేసింది. సో ఇక మసూద్ అజార్ ఉన్నారు. మసూద్ అజార్ చాలా కీలక ఉగ్రవాది. అతను కూడా టార్గెట్ గా మనం చేస్తున్నాం. కాకపోతే వారి తమ్ముడు చనిపోయారు. ఈ యొక్క మనం చేసిన దాడిలో భాగంగా వాళ్ళ తమ్ముడు చనిపోయారు. మసూద్ అజార్ బతికే ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఏదేమైనా సరే మొత్తం మనం అయితే గుర్తించిన దాదాపుగా 16-17 ఉగ్ర స్థావరాలు, అంటే ఈ మనకి భారత్ పాకిస్తాన్ మధ్య 17 ఉగ్ర స్థావరాలు ఉన్నట్టుగా కూడా మనం గుర్తించాము. కానీ మనం 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేశాం. మరో ఒక 8-9 ఉగ్ర స్థావరాలు ఉండగా కూడా మనం చెప్తున్నాం. సో వాటిని కూడా త్వరలోనే ఖచ్చితంగా టార్గెట్ చేసుకొని భారత్ దెబ్బ కొట్టబోతుంది. సో కాకపోతే మనం చేసిన దాడిలో భాగంగా మనం మే 7 రోజు దాడి చేస్తే దాదాపు 100 మంది పైగా చనిపోతే పాకిస్తాన్ మాత్రం 5 మాత్రమే చనిపోయారు. చనిపోయిన వారి పేర్లు ఇవి అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మనం ఇప్పుడు చెప్పిన పేర్లు అధికారిక ప్రకటన పాకిస్తాన్ చేసింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.